నిద్రే పట్టదు. నీ పిచ్చి జల్లగొండా. ఒక అమ్మ అంటది, నా ఒంటి మీద బంగారం లేకపోతే అది ఏదోలాగా ఉంటుందండి. అని నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు చెప్పాలి. నువ్వు బంగారాన్ని ప్రేమిస్తున్నావు. ఐ లవ్ యూ బంగారం ఏంటంట. కొంతమంది డబ్బుకి ఐ లవ్ యూ చెప్తా ఉన్నావు, లోకానికి ఐ లవ్ చెప్తున్నావు. ఇక్కడ ప్రభు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని నువ్వు చెప్పగలవా? దేవుని పిల్లలు ఎలాంటి వారుగా ఉండాలి? నా ప్రభునందు ప్రియమైన నా దేవుని పిల్లలారా, లోకము వ్యర్థమైన వాటిని విత్తింది. ఈ వ్యర్థమైన వాటిని మనుషుడు ప్రేమించి ఇదిగో పాడైపోతున్నాడు. వ్యర్థమైన వాటిని ప్రేమించి వ్యర్థమైన వాటి వెంబడి పడి జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు ప్రభు అడుగుతున్నాడు పేతురుని పట్టుకొని, పేతురు నీవు నన్ను ఎన్నిసార్లు అడిగాడు? 3. ప్రేమిస్తున్నానయ్యా. మూడోసారి ఇసుకొచ్చిందంట. ఏమొచ్చింది? అక్కడ ఏం రాయబడి ఉంది? వ్యసన పడ్డాడంట. ఏంది నీకు తెలీదా? నాది లోపల ప్రేమో పై ప్రేమో నీకు తెలీదా? ఎందుకు అడిగాడయ్యా యేసుప్రభులు వారు ఆయన సార్లు అంటే? ఎందుకు ఆయనకు డౌట్ వచ్చి ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే కొంతమంది పైకి ప్రేమిస్తారు, కొంతమంది లోపల నుంచి ఏం రాదు, వాళ్ళకి ప్రేమ రాదు. పాస్టర్ గారు కనపడ వందనాలండి, అది పైదే, లోపల నుంచి రాదు. అందుకనేమో పేతురుతో ప్రభువు వరికిస్తూ అంటున్నాడు, 1కి 3 సార్లు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే ఈయన ఆఖరికి అంటాడు, నీవు సమస్తం ఎరిగిన వాడవు కదా. ఎవరంటే యేసుప్రభులు వారు? చెప్పాలి గట్టిగా. సమస్తం ఎరిగిన వాడు కదా, నా అంతరంగం ఏంటో నీకు తెలీదా? నేను ఎలాంటి వాడినో తెలీదా? నేను నిన్ను ప్రేమిస్తున్నానో ప్రేమించట్లేదా? పైకి చెప్తున్నానా, లోపల మరొకటి ఉందో నీకు తెలీదా? ఒరే పిచ్చోడా, నేను అన్నీ గుర్తెరిగిన వాడను. నేను ఎందుకు అడుగుతున్నాను తెలుసా? నాకంటే నీకెవరైనా